హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి మీ విషయంలో అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ ఏం తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ రీడింగ్ అనేది మీకు యాక్యురేట్గా రెజనేట్ అవుతుంది. ఓకే. అండ్ అట్ ప్రెజెంట్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, ఏమనుకుంటున్నారు, ఎలా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, అసలు వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి మీకోసం, ఈ రిలేషన్షిప్ కోసం వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అనేది చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో లైక్ చేయండి, హైప్ చేయండి. ఛానల్ కొత్తగా విజిట్ చేస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్లో మెంబర్ అవ్వండి. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. అండ్ మీకు కనుక రీడింగ్ రెజొనేట్ అయితే కనుక కామెంట్ సెక్షన్లో క్లైమ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎంతవరకు రెజొనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ అందరికీ కూడా తెలుస్తుంది మన రీడింగ్స్ ఎంతవరకు రెజొనేట్ అవుతున్నాయి అనేసి. నేను ఇది ఒక జస్ట్ షార్ట్ వీడియో లాగా చెప్పేసి వెళ్ళిపోతాను. ఎక్కువ లెంతీ అయితే చేయాలి అనుకోవట్లేదు. సో లేట్ చేయకుండా అయితే స్టార్ట్ చేద్దాము. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, హెల్త్ కోసం కావచ్చు, రిలేషన్షిప్ వైజ్ కావచ్చు. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజొనేట్ అయింది తీసుకోండి, రెజొనేట్ అవ్వంది స్కిప్ చేసేయండి. పర్సనల్గా మీకు ఒక గైడెన్స్ కావాలి మీ సిచ్యువేషన్కి అనుకుంటే కనుక వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ పర్సన్స్ ఇంటెన్షన్స్ ఏంటి, మా వ్యూయర్స్ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో ఇక్కడ మళ్ళీ తనకు ఛాన్స్ తీసుకోవాలి అని ప్రాపర్ టైం కోసం అయితే ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. తన ఇంటెన్షన్ ఒకటే. సో మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఇంకొక ఛాన్స్ రావాలి, ఇంకొక ఆపర్చునిటీ రావాలి. బికాస్ ఈ పర్సన్ మేబీ బ్యాడ్ లక్ వల్లో లేకపోతే వాళ్ళ టైం బాగాలేకో మిమ్మల్ని మిస్ చేసుకొని ఉండొచ్చు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ అంటే మీకు ఈ పర్సన్కి లైక్ కార్మిక్ కనెక్షన్ ఏదైనా ఉండుండొచ్చు. సో కర్మ అనేది ఇంకా ఈ పర్సన్కి మీకు పెండింగ్ ఉండొచ్చు. కాబట్టి ఎన్నిసార్లు మీరు సెపరేషన్ అయిపోయినా, ఎన్నిసార్లు మీరు వద్దనుకున్నా సరే, ఆ పర్సన్ మిమ్మల్ని వద్దు అనుకున్నా సరే, సో రిపీటెడ్లీ మీ ఇద్దరి మధ్య కాన్వర్సేషన్స్ కానీ, రిపీటెడ్లీ మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ కానీ జరుగుతూనే ఉన్నాయి. ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఒకటి వచ్చేసి తను మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. సో తన ఫేట్ని చేంజ్ చేసుకోవాలి, తన అదృష్టాన్ని మార్చుకోవాలి, ఇంకొక ఛాన్స్ కావాలి, ఇంకొక ఆపర్చునిటీ కావాలి. అండ్ యూనివర్స్ కూడా ఈ పర్సన్ని కరెక్ట్ చేసుకోవడానికి చాలా అవకాశాలే తనకిస్తున్నారు. అండ్ మీరు కూడా తనకి అన్ని అవకాశాలు ఇచ్చారు. ఇచ్చిన అవకాశాలన్నీ మేబీ మీ పర్సన్ మిస్యూజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడ మీ పర్సన్ ఇంటెన్షన్ వచ్చేసి సో తను ఇంకొక ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. తన ఇంటెన్షన్ వచ్చేసి ఒకటే. స్టిల్ వాళ్ళు మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్ విషయంలో మళ్ళీ ప్రయత్నం చేయాలనుకుంటున్నారు. ఇంకొక ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వచ్చింది. డెఫినెట్లీ ఈ పర్సన్ వేరే వాళ్ళ ద్వారా అయితే
ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. స్ట్రాటజీస్ ఫాలో చేస్తున్నారు. సో, మీ గురించి టైమ్ టు టైమ్ ఈ పర్సన్ అప్డేట్స్ అనేది తెలుసుకుంటున్నారు. సో, స్ట్రాటజీస్ ఇన్ ద సెన్స్ ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? ఏం చేస్తే మీరు మళ్ళీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు? సో, ఇలా స్ట్రాటజీస్ ఇవన్నీ చేస్తున్నారనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో మీకు తెలిసినా తెలియకపోయినా సరే ఈ పర్సన్ ఇంటెన్షన్ వచ్చేసి సో, మీ గురించి తెలుసుకోవాలి. సో, దాని వల్ల వాళ్ళేదన్నా ప్లాన్ చేసుకొని మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఈ పర్సన్ నన్ను మర్చిపోయారు, నేనంటే వద్దు అనుకోని దూరం వెళ్ళిపోయారని అయితే అనుకోకండి. డెఫినెట్‌లీ బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే వీళ్ళు మీకోసం ఆలోచిస్తున్నారు. మీ గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటున్నారు. త్రూ అది స్పైయింగ్ కావచ్చు, లేకపోతే ఈ పర్సన్ రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు మీతో. రీయూనియన్ కానీ, రీకన్సిలేషన్ కానీ సో, అవ్వాలి అనుకుంటున్నారు. దానికి ప్రయత్నం స్ట్రాటజీస్ చేస్తున్నారు. సో, ఇంకొక అవకాశం వస్తే బావుండు అని ప్లాన్ చేస్తున్నారు. త్రూ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, త్రూ ఆఫీస్‌లో వర్క్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కానీ, త్రూ వేరే వాళ్ళ ద్వారా ఎవరో ఒకళ్ళ ద్వారా మేబీ ఇక్కడ టీమ్ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు. మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కానీ, రిలేటివ్స్ సపోర్ట్ కానీ సో, ఏదో ఒక సపోర్ట్ తీసుకుంటున్నారు. ఏదో ఒక సపోర్ట్ తీసుకుంటూ స్ట్రాటజీస్ ఫాలో చేస్తూ ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. అదే వాళ్ళ ఇంటెన్షన్. సో, మిమ్మల్ని ఎలాగైనా సరే మిస్ చేసుకోకూడదు. అది వాళ్ళ ఇంటెన్షన్. సో, చెప్పాను కదా! ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే మీతో ఇన్‌మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేసి ఉండొచ్చు. మీ విషయంలో ఇన్‌మెచ్యూరిటీ చూపించి ఉండొచ్చు. సో, వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు ఎలా ఉన్నా సరే వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేయాలి అనే ఇంటెన్షన్‌తో ఈ పర్సన్ ఉన్నారు. సో, మీరు గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు ఈ పర్సన్‌కి అనిపిస్తుంది. సో, తప్పకుండా మిమ్మల్ని లీవ్ చేసుకోకూడదు. ఛాన్స్ తీసుకోవాలి. యుటిలైజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మిస్ చేసుకోకూడదు. మిమ్మల్ని హ్యాపీగా చూసుకోవాలి అనే ఇంటెన్షన్‌తో ఈ పర్సన్ ఉన్నారు. సో, 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్ బ్యాలెన్స్ చేయాలి. సో, ఈ పర్సన్ లైఫ్‌లో ఎన్ని సిట్యుయేషన్స్ ఉన్నా, కెరియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా సరే ఈ పర్సన్ మీతో మాట్లాడి డిస్కస్ చేసి సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఈ రిలేషన్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. బికాస్ మీతో ఈ రిలేషన్ బ్యాలెన్స్ అవ్వకపోతే ఈ పర్సన్‌కి వేరే ఎక్కడా కూడా కలిసి రావట్లేదు. కాబట్టి మీతో బ్యాలెన్స్ చేసుకోవాలనేది వాళ్ళ ఇంటెన్షన్. ఓకే. యూనివర్స్ ఇంకా క్లారిఫై చేయండి. మా వ్యూయర్స్ విషయంలో వాళ్ళ పర్సన్స్ ఎలాంటి ఇంటెన్షన్‌తో ఉన్నారు? ద వరల్డ్. మీకు ఈ పర్సన్‌కి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఏదో ఉందండి. మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్, గ్యాప్‌ని ఈ పర్సన్ తగ్గించాలి అనుకుంటున్నారు. రిపీటెడ్‌గా వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే రిపీటెడ్‌గా మీ ఇద్దరి మధ్య సేమ్ సైకిల్ జరుగుతోంది. లైక్ ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. ఇది ఇక్కడితో ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు మీ పర్సన్. మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. తన ఇంటెన్షన్ వచ్చేసి మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు. మీకు తనకి మధ్య పెరిగిన దూరాన్ని ఈ పర్సన్ తగ్గించాలి అనుకుంటున్నారు. అండ్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు. అది వాళ్ళ ఇంటెన్షన్. ఇక్కడ 7 ఆఫ్ వాండ్స్. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య ఇక్కడ ఏమైనా ఆబ్స్టకిల్స్ ఉంటే కూడా యాంగ్రీ ఇష్యూస్ కానీ, ఈగో ఇష్యూస్ కానీ సో, ఆ పర్సన్ ఇంటెన్షన్ ఒకటే. ఈ రిలేషన్‌ని ఎట్లాగైనా సరే ప్రొటెక్ట్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్‌తో ఉన్నారు. స్టిల్ ఈ పర్సన్‌కి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. మీరంటే ప్యాషన్ ఉంది. ఒకవేళ ఈ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేస్తే ఈ పర్సన్ అన్‌బ్లాక్ చేయాలి అనుకుంటున్నారు. ఒకవేళ మీరు బ్లాక్ చేసి ఉంటే కనుక మీరు కూడా అన్‌బ్లాక్ చేయాలని ఈ పర్సన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. చెప్పాను కదా! మీ ఇద్దరి మధ్య పెరిగిన గ్యాప్‌ని ఈ పర్సన్ తగ్గించాలి అనే ఇంటెన్షన్‌లో ఉన్నారు. అండ్ ప్రతీదీ ఈ పర్సన్‌కి ఏంటంటే ఎన్ని ఆబ్స్టకల్స్ వచ్చినా సరే ఫైట్ చేసి మీ దాకా చేరుకోవాలి అనేదే ఈ పర్సన్ ఇంటెన్షన్.
ఎన్ని ప్రాబ్లమ్స్ రానియండి, ఎన్ని ఎన్ని అడ్డంకులు కానీ, ఎన్ని అవరోధాలు కానియండి, రానియండి. సో, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ చేసుకోవాలనేది ఈ పర్సన్‌కి లేదు. సో 3 ఆఫ్ వాండ్స్ ఎందుకో డిస్టెన్సే చూపిస్తుందండి. ఈ పర్సన్ ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పటిదాకా. మేబీ మీరు వస్తారని కానీ, మీరు అప్రోచ్ అవుతారని కానీ, మీరు మీ ఫీలింగ్స్ చెప్తారని కానీ. సో ఇప్పటిదాకా ఈ పర్సన్ ఏంటంటే వెయిట్ చేశారు. సో ఇప్పుడు ఇంక మీరు రారు అనేది అర్థమైంది. మీరు అప్రోచ్ అవ్వరు అనేది అర్థమైంది. సో ఇక వాళ్ళే ఇప్పటిదాకా మీరొస్తారు అనేసి భ్రమలో బ్రతికారు అనేది ఈ పర్సన్‌కి అర్థమైంది. ఇల్యూషన్‌లో బతికారు. ఇదేంటి 7 ఆఫ్ కప్స్ ఇల్యూషన్స్ కార్డ్. ఇప్పటిదాకా మీరొస్తారనే భ్రమలో, మీరొస్తారు, మీరు అప్రోచ్ అవుతారని భ్రమలో ఈ పర్సన్ వెయిట్ చేశారు. సో కాబట్టి ఇక మీరు రారు, తనే యాక్షన్ తీసుకోవాలి అనేది ఆ పర్సన్‌కి అర్థమైంది. కాబట్టి వాళ్ళే ఈ సిట్యుయేషన్‌లో ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. అప్రోచ్ అవ్వడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. జడ్జ్‌మెంట్ యూనివర్స్ అనేది కూడా ఒక డెసిషన్ తీసుకోమని మీ పర్సన్ అయితే ఫోర్స్ చేస్తున్నారు. సో చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఇంటెన్షన్స్ ఏంటి, మా వ్యూవర్స్ కోసం. గిల్ట్ మిమ్మల్ని వదిలేసిన తర్వాత ఇంత గిల్ట్‌గా ఉంటుంది అని వాళ్ళు అనుకోలేదు. ఈ గిల్ట్ నుంచి సో ఇక్కడ వీళ్ళు చాలా గిల్టీ ఫీలింగ్‌తో అయితే ఉన్నారు. ట్రాన్స్‌ఫర్మేషన్. సో చెప్పాను కదా, ఆ పర్సన్ వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలి అనే ఇంటెన్షన్‌తో ఉన్నారు. సో మిమ్మల్ని వదిలేసిన దగ్గర నుంచి ఈ పర్సన్‌కి ఏదో తెలియని భయమో, బాధో, గిల్టీనో, టెన్షనో ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఈ సిట్యుయేషన్‌లో మార్పు కోరుకుంటున్నారు, చేంజ్ కోరుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు. సో క్రియేటర్. సో ఈ రిలేషన్‌ని ఏదో ఒక రకంగా క్రియేట్ చేసుకోవాలి, మళ్ళీ నిలబెట్టుకోవాలి. క్రియేటర్ మీన్స్ ఇక్కడ మెజిషియన్ కార్డ్. 24/7 మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటి చేసి స్ట్రాటజీసో లేకపోతే ఏదో ఒకటి చేసి మిమ్మల్ని అయితే ఈ రిలేషన్‌లో దూరం చేసుకోకూడదు అనుకుంటున్నారు. తను ఎంతో ఇష్టపడి ఈ రిలేషన్‌ని ఫార్మ్ చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తను చేజార్చుకోవాలి అనైతే అనుకోవట్లేదు. స్ట్రెస్. తన ఇంటెన్షన్ వచ్చేసి ఈ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ నుంచి బయటికి రావాలి. ఈ గిల్ట్ ఫీలింగ్ నుంచి బయటికి రావాలి. ఈ రిలేషన్‌ని నిలబెట్టుకోవాలి. వాళ్ళని మార్చుకోవాలి. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అంటే వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలనుకుంటున్నారు. సో ఇన్నోసెన్స్. ఇప్పటిదాకా ఏదో తెలియని అమాయకత్వంలో ఉండిపోయారంట. ఇమ్మెచ్యూరిటీతో ఉండిపోయారంట. ఎట్ ప్రెజెంట్ అదే చెప్తున్నాను కదా, ఈ పర్సన్ పాస్ట్‌లో ఏదో ఇన్నోసెంట్ బిహేవియర్ ఏదో చేశారు. ఇన్‌మెచ్యూర్డ్ బిహేవియర్ ఏదో చేశారు. కాబట్టి ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీ విషయంలో మెచ్యూరిటీ అనేది వచ్చింది. ఇన్నోసెంట్‌గా బిహేవ్ చేశారు అనే ఇంటెన్షన్‌తో ఉన్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.